పులిహోర రావట్లేదు ఎందుకలే అదే చోటాకి నాయుడు ఫ్రెష్ వెంట తీసుకొస్తారు వీళ్ళు మళ్ళీ ఇదేనా పోయింది తెచ్చారు. అందరికీ గుడ్ ఈవినింగ్. పెద్దాపురం సబ్ డివిజన్ లో ఒక 3 కేసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. వీటిల్లో ఫస్ట్ కేసు శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో 16 తులాల బంగారం 1.4 kgs వెండి పోయాయి. దీనిలో ఎల్ఆర్జీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది హౌస్ బ్రేకింగ్ లో నుంచి. ఇది మొత్తం 1.4 kgs సిల్వర్, అట్లనే 16 తులాలు బంగారం. అట్లనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి 11 షట్టర్ బ్రేక్ చేసి 11 kgల వెండి దొంగతనం చేయడం జరిగింది. సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక 10 మంది గ్యాంగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ హార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని, మధ్యప్రదేశ్ నుంచి. వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళలో 6గురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్ లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పూర్తిగా 11 kgs గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా 11 kgs ఇంటాక్ట్ రికవర్ అయింది. దీంతో పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్ లో 176 గ్రాములు సుమారు 20 లక్షల వర్త్ గోల్డ్ 3 కేసెస్ లో, ఒకళ్ళ ఇంట్లో పోయింది ఒక హారము 2 నెక్లెస్లు. అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక 11 గ్రాములు గోల్డ్, అట్లనే ఒకటి తూని పోలీస్ స్టేషన్ లో ఒక 55 గ్రాములు. ఈ 3 బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్. ఈవిడ ఒక లేడీ కదండి, ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళి